కి ఉపయోగపడే బిల్డింగ్స్ అన్ని ఉంటే మీరు ఐడెంటిఫై చేయండి, మీరు కూడా ట్రై చేయండి, ప్రైవేట్ సెక్టర్ ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తాం. సార్ వన్ సబ్మిషన్ సార్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. లాస్ట్ టైం మనకి అక్కడ ఒక ఐటీఐ ఉంది సార్, దాంట్లో లాట్ ఆఫ్ స్పేస్ ఇస్ దేర్ సార్. సో ప్రకాశం జిల్లాలో ఏం చేసామంటే మా సెంచురియన్ యూనివర్సిటీతో ఒక ఎంఓయూ చేసుకుని యాజ్ ఫర్ యాజ్ దిస్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ కన్సర్న్ దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ సార్. బీపీసీఎల్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ 5 years కన్స్ట్రక్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లేబరర్స్ రిక్వైర్డ్ సార్. దానికోసం మేము యాక్చువల్గా ఓన్గా ప్లాన్ చేసాం సార్ అక్కడ దాంట్లో. బట్ ఆనరబుల్ మినిస్టర్ గారు హెచ్ఆర్డీగా ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మేమే ఇంకా కొంత ఈ సపోర్ట్ ఫ్రమ్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ అట్ ద సేమ్ టైం అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ బీపీసీఎల్ నుంచి కూడా ఇస్తున్నారు. వాళ్ళకి ఇమీడియట్గా లేబర్ అవసరం అవుతుంది. తమరు ఇనాగ్రేషన్ చేసిన కాడి నుంచి అక్కడి నుంచి అంత కన్స్ట్రక్షన్ నియర్లీ 5 years వాళ్ళకి కావాలన్నారు సార్. సో మీరు మీకు అక్కడ ఉంటే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ కోఆర్డినేట్ విత్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. యువరాజ్ బీపీసీఎల్కి చెప్పి వాళ్ళని ఒక ఐటీఐ స్టార్ట్ చేయమనండి, వాళ్ళు సిఎస్ఆర్ నుంచి. అదొకటి. ఆ విధంగా వీళ్ళు ఇది మిత్తల్ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఎవరో ఒకటి అడాప్ట్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళిద్దరు ఎవరికైనా అప్పచెప్పండి, వాళ్ళు కానీ జిందాల్ కానీ. విల్ డూ దట్. సార్ మాకు ఆర్చెంట్లో ఐటీఐ ఉంది సార్, ఫుల్ ఫ్లెడ్జ్ రన్ అవుతుంది. కానీ గవర్నమెంట్ బిల్డింగ్ లేదు సార్, ల్యాండ్ లేక కట్టలేకపోతున్నాము. ఒక 2 acres ల్యాండ్ ప్రపోజల్ పంపిస్తాం సార్. ఆ జిల్లాలో ఉండే ల్యాండ్ అంతా డిపార్ట్మెంట్ ఉంటే చూడండి, లేకుంటే అక్విజిషన్ చేయాలి. సార్ సేమ్ ఇన్ నంద్యాల సార్, అవుకు 10 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చాం సార్. మేము ఆ ప్రపోజల్ కూడా పంపించాం సార్, న్యూ బిల్డింగ్ గురించి సార్. చిన్న స్కూల్లో రన్ చేస్తున్నాం సార్. ఓకే సార్. కడపలో సార్ హాజ్ భవన్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు సార్, బట్ అది ఇప్పటి వరకు ఉపయోగంలో లేదు సార్. అది కంప్లీట్ గా డాబరేటెడ్ సిచ్యువేషన్ గడిపోతా ఉంది సార్. అది ఐటీఐ ఫర్ మైనారిటీ. ఎస్ సార్, మైనారిటీస్ ఐటీఐ పెట్టండి సార్. ఐటీఐ మైనారిటీ పెట్టండి సార్. Sir, Satsa district lo sir, Kia has come forward sir for ITI sir. 12 crores తోటి వాళ్ళు ITI కట్టడానికి ముందుకు వచ్చారు సార్. విత్ ఇన్ 12 months లో we want to complete that work sir. వాళ్ళే పెట్టండి. అదే వాళ్ళే సార్, ల్యాండ్ కూడా ఇచ్చాం శ్యామ్. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ we told them to adopt local ITI ఉంది. సో వాళ్ళ పక్కనే పెనుగొండలో ఉంది. we told them to adopt. హిందూపూర్ లో ఉంది సార్, పెనుగొండలో లేదు. పెనుగొండ ఏరియాలో తీసుకోండి. we have been requesting them. yes Please ask them to take over the ITI. హిందూపూర్ లో అక్కడ పెనుగొండలో లేదు. yes యువరాజ్ సార్. అండర్ 10 సూత్రాలు సార్, మనకు స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద సార్ ఎంప్లాయ్మెంట్ పైన కలెక్టర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తామని చెప్పి సార్, దాట్ ఫాలోడ్ బై ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కూడా చెప్పేస్తాను సార్. 3 minutes 2 minutes only sir, so that other people also can complete sir. Sir, employment tracker మనము ఆల్రెడీ కలెక్టర్స్ కు తర్వాత సెక్రటరీస్ కు డిపార్ట్మెంట్ అందరికి ఇవ్వడం జరిగింది సార్. మనకు జిఓఎం కూడా ఉంది సార్. యాజ్ పర్ ద మేనిఫెస్టో వీ హ్యావ్ టు సీ దట్ 5 years 20 lakhs జాబ్స్ అచీవ్ కావాలని చెప్పి మనం ఇప్పుడు వరకు గ్రౌండ్ చేస్తారు. తమను మార్నింగ్ చెప్పినట్లు ఇప్పుడు వరకు గ్రౌండ్ చేసిన దాంట్లో ఇప్పుడు వరకు పొటెన్షియల్ ప్రాజెక్ట్ విచ్ ఎస్ఏబిబి క్లియర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 10 lakhs సార్. ఇది ఎంఎస్ఎంఈ కలపకుండా సార్, కలిపితే ఇంకా నెంబర్ పెరిగిపోతాయి సార్. సో మనము ఒక పోర్టల్ పెట్టుకున్నాం సార్. ఆ పోర్టల్ ఇప్పుడు బ్రాడ్గా డిపార్ట్మెంట్ వాళ్ళు డీటెయిల్స్ సార్, వాళ్ళు మైక్రో నంబర్స్ ఇస్తున్నారు. సో వాట్ వి రిక్వెస్టింగ్ ద కలెక్టర్ ఈస్ now we identified in the last meeting of GOM that there are around 411 units are there. These 411, this is a portal. This way the portal looks. Same thing we are looking for you also. So as of now, various departments entered data. Like for example, Industry Department 415 units has entered there in the last 23 months. We have realized around 1 lakh employment. Like the MSME has entered around 2 lakhs. But the department will enter చేశారు. So దీనిలో line listing లేదు. So what EDB is going to make a provision is there will be creating a line listing. This line listing wherever the industries are there, for example Netcap lo 44, alagine IT lo 17 mandi, they will start entering. We will make them mandatory, one of the HR people to be responsible person who will enter the name wise
the database of this particular employment data list, so that we have a large issue. There is a possibility of overlapping between MSMEs and skill development and these units. అర్థమైంది కదా, మనము జాబ్ మేళా పెడుతున్నప్పుడు వాళ్ళు ఇదే కంపెనీలో పని చేయవచ్చు, లేదా ఎంఎస్ఎంఈస్ వాళ్ళు కూడా ఇక్కడ కవర్ అయి ఉండొచ్చు. సో వీఆర్ enabling the provisions another 10 days. I request all the collectors focus and complete the data entry of these 7.2 lakhs of whatever realized employment with the name and the Aadhaar enrollment. So this is one thing. Separate ga EDP plus నేను మీటింగ్ పెట్టి మీ అందరికీ మొడాలిటీస్ చెప్తాను, సో దట్ యూ కెన్ ఏబుల్ టు డూ విత్ ఇట్. సార్ ఇది మనకు ఈ ప్రాజెక్ట్ వరకు సార్ సెపరేట్ గా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఉంది సార్, చాప్టర్ 9 లో అక్కడ చెప్తాను సార్. ఇఫ్ యూ అగ్రీ సార్, నౌ ఐ గో ఫర్ ది ప్రోడక్ట్ పెర్ఫెక్షన్ సార్. తమరు రమేష్ సార్ ప్రోడక్ట్ పెర్ఫెక్షన్ వెళ్ళిపోతాను సార్. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతవరకు ఇది అప్డేట్ చేయగలిగారు సార్? ఇప్పుడు పోర్టల్లో నేను చెప్పినట్టు సార్ 7,23,000 ఈస్ వాట్ ద ఎంప్లాయ్మెంట్ హెస్ బిన్ రిలీజ్డ్. ఇది సార్ పోర్టల్ ఉండే నంబర్ సార్, ఇది 7,23,000. ఇది పోర్టల్ 7,23,000 బై నేమ్, బై సిన్స్ జూన్ 2024 నుంచి ఇప్పుడు వరకు బై నేమ్. నో సార్, ఇప్పుడు ఇది ఉండేది బై బ్రాడ్ నంబర్ సార్, ఇండస్ట్రీస్ వైస్. బై నేమ్ చేయాలంటే సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నాం సార్. ఒకసారి ట్రయల్ చేసాము, చిన్న సాఫ్ట్వేర్ సెట్ కాలేదు సార్. సో మొన్న సిఎస్ గారు రివ్యూ చేసి ఒక ఇండస్ట్రీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ వాడమని చెప్పారు సార్. ఏపీటీఎస్ ని ఈడీబీని కలిపాం సార్. దే ఆర్ ఎనేబులింగ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ నెక్స్ట్ 10 days సార్. దీని కలెక్టర్స్ వాళ్ళు పెట్టుకుని ఎంట్రీ చేసేస్తాం సార్. సార్ బై 30 days can you complete? ఎస్ సార్, 30-45 days సార్. 30 days లో ట్రై చేస్తాను సార్. విల్ ట్రై టు కంప్లీట్ బై జూన్ 12 దాకా పెట్టేస్తాను సార్. సార్ జూన్ 14th లోపల ఇది ఉండాలి. ఓకే సార్. జూన్ 10th డెడ్ లైన్. ఓకే సార్. You cover this product with your investments. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ హెల్త్ నడుస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది సార్. పెట్టేస్తాను సార్. దట్స్ ఆల్ సార్ ఫ్రమ్ మై సైడ్. దట్స్ ఆల్ సార్. విల్ కవర్ సార్. ఓకే హెల్త్ సౌరభ్, సార్ ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. ఎడ్యుకేషన్ ఇది కూడా ఇండస్ట్రీ ఒక 2 నిమిషాలు నెక్స్ట్ ఉంది సార్ ఆల్రెడీ. ఓకే ఓకే అగ్రీ. సార్ సో నేను హెల్త్ స్టార్ట్ చేస్తాను సార్. ఐ విల్ కవర్ హెల్త్ ఆల్సో వెల్ యాజ్ పాపులేషన్ మేనేజ్మెంట్ సార్. ఎక్కువ సమయం తీసుకోకుండా సార్. సో ఎసెన్షియలీ నౌ వీఆర్ రీచింగ్ అ ప్లేస్ వేర్ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ డెమోగ్రఫిక్ పారాడాక్స్ గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడాం. మరొకసారి రిఫ్రెష్ చేయడానికి ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ లుకింగ్ అట్ అ ఫ్యూచర్ వేర్ ద డిపెండెన్సీ ఈస్ గోయింగ్ టు బికమ్, elderly population will become from 17% to 28%, working age population will decrease and TFR will fall down if things happen the way they are happening presently. And the other determinants which are for health and the high female sterilization 70%, C-section rate 67.6%, కొన్ని జిల్లాలో 74% వరకు ఉంది. The overall district wise figures we have given. Similarly, teenage pregnancy incidence, Visakhapatnam is 2%, but some districts again it is in double digits. And female workforce participation is 31%, which is among the lowest in the southern Indian states. సో ఇవన్నీ దృష్ట్యా ఇప్పుడు పిల్లలే సంపద అనే పేరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది.